ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్కు తీవ్ర నిరుత్సాహం ఎదురైంది. భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ పాక్ చేసిన వాదనలు సభ్యదేశాలు అస్సలు నమ్మలేదు. పైగా పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రతినిధిపై ప్రశ్నల వర్షం కురిపించాయి. లష్కరే తొయ్యబా లక్ష్యంగా చేసుకుని జరగడం తీవ్రంగా ఖండించబడింది. పౌరులపై దాడులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేస్తూ ఉగ్రవాదాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఖండిస్తామని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలు, అణ్వస్త్ర ప్రయోగాలు వంటి చర్యలను కూడా మండలిలోని సభ్యదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. సభ్యదేశాలు పాక్ను భారత్లో సన్నిహితంగా ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించాయి. భారత్ వ్యతిరేకంగా పాక్ చేసిన ఆరోపణలు సరైన ఆధారాలపై ఆధారపడలేదని స్పష్టం చేసింది. అంతేకాక భారత్లోని పహల్గాములో జరిగిన దాడిని ఖండిస్తూ దాని వెనుక ఉన్న వారిని శిక్షించవలసిందిగా పాక్ను హితవు పలికాయి. ఇక యుద్ధాన్ని కాదు, శాంతియుత పరిష్కారాన్ని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ సమాధానంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము మద్దతు ఇస్తామని, అవసరమైతే మూడవ పక్షంగా మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండు దేశాలు యుద్ధానికి వెళ్లకూడదని, శాంతిని పాటిస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టంగా సూచించారు. ఈ మొత్తం పరిణామం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పాక్కు గట్టి చెక్ పడినట్లు అయింది. భారత వాదనకు మద్దతుగా ఎక్కువ దేశాలు నిలబడడం పాక్కు పెనుదెబ్బగా మారింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానాలను మానుకోవాలని పాక్ను గట్టిగా హెచ్చరించడమే కాక భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మళ్లీ జరగకూడదని స్పష్టమైన సందేశం ఇచ్చింది.